Gurubhyo Namaha. Today class is partial fractions, class number 2. In previous class I told that definitions in partial fractions. The important definitions discussed in the partial fractions. What is polynomial? Okay. Degree of polynomial, types of factors, types of fractions, what is meant by rational fraction or rational function, types of rational functions, and the definition of partial fraction and division algorithm theorem. These are the very most important definitions in partial fractions. Today I am going to explaining how to resolve the partial fractions. How many methods to resolve the partial fractions. Today class is to resolve the partial fractions. First we discuss about methods in partial fractions. ఓకే టుడే ఈ క్లాస్లో మన పార్షియల్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు పార్షియల్ ఫ్రాక్షన్స్ని రిసాల్వ్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? దెర్ ఆర్ 5 మెథడ్స్. ఆ మెథడ్స్ అన్నీ కూడా నేను జనరల్గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను. ఆ 5 మెథడ్స్ కంప్లీట్ చేసుకుంటే దిస్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఓకే, ప్రతి మెథడ్లో కూడా ఒక ఈచ్ 4 ప్రాబ్లమ్స్ 5 to 6 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసుకుంటే దాని మీద మీకు అసైన్మెంట్స్ కూడా ఇస్తాను. ఆ అసైన్మెంట్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ముందు క్లాస్లో చెప్పినటువంటి పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు అసైన్మెంట్లో మీరు సొంతంగా చేయడానికి ట్రై చేయాలి. దానికి ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, సొంతంగా చేయడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ మీరు పార్షియల్ ఫ్రాక్షన్ చేసేటప్పుడు బేసిక్స్ కొన్ని చాలామందికి తక్కువగా ఉంటుంది. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ ప్రాబ్లం ఎలాగైతే చెప్పానో ఆ ప్రాబ్లం మీరు అదే ప్రజెంటేషన్ స్కిల్స్ తోటి నోట్స్ తోటి చక్కగా చేయాలి. అంతేగాని పొడిగా రైటింగ్లతో రాసేసి ఇష్టం వచ్చినట్టు రాయటం కాదు. ప్రజెంటేషన్ స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మీద మీకు మెథడ్స్ ఒక 5 మెథడ్స్ ఉంటాయి. జనరల్గా ఫస్ట్ నేను ప్రతి మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు ప్రతి మెథడ్ మీద ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దాం. ఓకే ఓకే, వాట్ ఈస్ ఫస్ట్ మెథడ్? ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ మెథడ్స్. ఇన్ దిస్ మెథడ్, ఫస్ట్ మెథడ్, వాట్ ఈస్ ఫస్ట్ మెథడ్? ఓకే, దిస్ ఈస్ థియరిటికల్ కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్స్. ఓకే, వాట్ ఈస్ ఫస్ట్ మెథడ్? మెథడ్ 1. Suppose f of x by g of x is a rational function or rational fraction. Okay, in this rational function we observe that f of x is a polynomial and g of x is a polynomial where g of x not equal to 0. Suppose the rational function f of x by g of x is equal to f of x by x minus a into x minus b into x minus c. అంటే మీకు f of x by g of x రేషనల్ ఫంక్షన్ ఈ ఫార్మేట్లో ఉందనుకోండి, దట్ మీన్స్ f of x is a polynomial of any degree. Okay, g of x is a polynomial of any degree, but g of x contains non-repeated linear factors. These are the g of x contains non-repeated linear factors. In this method 1, f of x by g of x is a rational fraction or rational function. In this rational function, g of x contains non-repeated linear factors. What is the working process? The working process depends on our consideration. What is the consideration? F of x by x minus a into x minus b into x minus c is equal to a by x minus a plus b by x minus b plus c by x minus c. This is our consideration. First step 1. What is step 1? Let us consider f of x by x minus c into x minus b into x minus c is equal to a by x minus a plus b by x minus b plus c by x minus c, where a and a, b, c are unknown values. To find the unknown values a, b, c, we get the partial fractions. అంటే మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ ఇచ్చిన వెంటనే f of x by g of x ఇచ్చిన వెంటనే టు అబ్జర్వ్ ది డినామినేటర్. డినామినేటర్లో ఏ విధంగా ఉందో చూసుకోవాలి. డినామినేటర్ హ్యావింగ్ ది డిఫరెంట్, దట్ మీన్స్ డిస్టెంట్ లీనియర్ ఫ్యాక్టర్స్. అన్నీ కూడా విభిన్నమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి. ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనకి ఎలా కన్సిడర్ చేసుకోవాలి? ఏ బై అన్నోన్ వాల్యూ బై ఫస్ట్ ఫ్యాక్టర్ ప్లస్ అన్నోన్ వాల్యూ బై సెకండ్ ఫ్యాక్టర్ ప్లస్ అన్నోన్ వాల్యూ బై థర్డ్ ఫ్యాక్టర్. ఇలా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ఫ్యాక్టర్స్ తోటి అన్నోన్ వాల్యూస్ తోటి రాసుకుని రావాలి. దిస్ ఈజ్ స్టెప్ 1. నెక్స్ట్ వాట్ ఈస్ స్టెప్ 2? టేక్ ఎల్సిఎం అండ్ సింప్లిఫికేషన్.
బై క్రాస్ మల్టిప్లికేషన్ వీ గెట్ ది వాల్యూ ఏబిసి. అవన్నీ ఎలా వస్తాయనేది నేను ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ స్టెప్ ఏంటి, g of x కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. అవర్ కన్సిడరేషన్ ఈజ్ a by x minus a plus b by x minus b plus c by x minus c. ఇలా 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్కి 3 అన్నోన్ వాల్యూస్ సమ్మేషన్తో రాస్తాం. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ మైనస్ ఏ, సపోజ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 బై ఎక్స్ మైనస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ నేను చెప్తున్నాను అనమాట, 3 బై ఎక్స్ మైనస్ 3. సో 1 బై ఎక్స్ మైనస్ ఏ కామా 2 బై ఎక్స్ మైనస్ బి కామా 3 బై ఎక్స్ మైనస్ 3. దీస్ 3 ఆర్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ రేషనల్ ఫంక్షన్. ఇది మెథడ్ 1. అంటే మెథడ్ 1లో ఎలా ఉంటాయంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ మీకు ఫంక్షన్ ఇస్తాడు, మీరు అబ్జర్వ్ చేయాలి. జీ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంది, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్సా కాదా? నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు, 3 కూడా డిఫరెంటే. ఇలా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ మెథడ్ 1 ప్రాబ్లమ్స్ ఏ టైప్లో ఉంటాయంటే కనుక ఈ విధంగా ఉంటాయన్నమాట. ఎక్స్ మైనస్ 5 బై ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3. వీ అబ్జర్వ్ దట్ ద డినామినేటర్ హ్యావింగ్ ది నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎక్కడ కూడా ఫ్యాక్టర్స్ రిపీట్ అవ్వలేదు. ఎక్స్ మైనస్ 5 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3. అప్పుడు వెంటనే అవర్ కన్సిడరేషన్ ఈజ్ ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 3. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు, మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలనేది. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. అప్పుడు ఏబీసీలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ప్రాబ్లంలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు చూద్దాం వర్కింగ్ ప్రాసెస్. ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్ 1. ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్సా కాదో చూసుకోవాలి. అన్నీ కూడా ఎక్కడ కూడా ఫ్యాక్టర్స్ రిపీట్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ మెథడ్ 1. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ మెథడ్ 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ ఫ్రాక్షన్. ఇన్ దిస్ రేషనల్ ఫ్రాక్షన్ g of x contains repeated or non-repeated linear factors. అంటే ఇన్ దిస్ మెథడ్ g of x contains లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అవుతాయి, రిపీట్ అయినవి ఉంటాయి, రిపీట్ అవలేని కూడా ఉంటాయి. సో ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ లీనియర్ ఫ్యాక్టర్, దట్ ఫ్యాక్టర్ రిపీటెడ్ 2 times, దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ బి. అవర్ కన్సిడరేషన్ ఈజ్ ఏ బై అన్నోన్ వాల్యూ బై ఫస్ట్ ఫ్యాక్టర్ ప్లస్ బి బై ఫస్ట్ ఫ్యాక్టర్ రిపీటెడ్. ఎన్ టైమ్స్ రిపీట్ అయింది, 2 times రిపీట్ అయింది, బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ బి. సెకండ్ ఫ్యాక్టర్ అంటే దెర్ ఆర్ 2 factors. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఎక్స్ మైనస్ ఏ, దట్ ఎక్స్ మైనస్ ఏ రిపీటెడ్ 2 times, దట్ మీన్స్ దిస్ మీన్స్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మీన్స్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. ఏ స్క్వేర్ మీన్స్ ఏ ఇంటూ ఏ, దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ బి. అవర్ కన్సిడరేషన్ ఈజ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకా అయిపోయింది అక్కడతోటి ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్యాక్టర్ ఏంటి, ఎక్స్ మైనస్ బి, సి బై ఎక్స్ మైనస్ బి. సపోజ్ రేపు పొద్దున మీకు ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ అని వచ్చింది, 3 times రాసుకోవాలి. అంటే ఏ బై ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ మైనస్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ లాస్ట్ ఫ్యాక్టర్ డి బై ఎక్స్ మైనస్ బి. అలా ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే అన్ని టైమ్స్ మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ మెథడ్ 2. మెథడ్ 2 మనకి ఏం చెప్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఒక రేషనల్ ఫంక్షన్ ఇస్తే కనుక మీరు డినామినేటర్లో ఉన్నటువంటి రేషనల్ జీ ఆఫ్ ఎక్స్ అది పాలినామియల్ అవ్వచ్చు, ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. టు అబ్జర్వ్ దట్ ఫ్యాక్టర్స్ ఆర్ రిపీటెడ్ ఆర్ నాన్ రిపీటెడ్, దట్ ఈస్ మెథడ్ 1. రిపీటెడ్ మెథడ్ 2, ఫ్యాక్టర్స్ రిపీట్ అవుతాయి అన్నమాట. ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ బి. మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలప్పుడు సేమ్ మెథడ్ 1లో ఎలాగైతే చేస్తాం అలాగే చేస్తాం. స్లైట్ డిఫరెన్స్ ఏంటి, ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అన్ని టైమ్స్ రాసుకుని వెళ్తాం అన్నమాట. ఏ బై ఫస్ట్ ఫ్యాక్టర్ ప్లస్ బి బై ఫస్ట్ ఫ్యాక్టర్ రిపీటెడ్ 2 times, దట్ మీన్స్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ రిమైనింగ్ ఫ్యాక్టర్ ఏంటి, సి బై ఎక్స్ మైనస్ బి. దిస్ ఈజ్ ది వర్కింగ్ ప్రాసెస్. అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. టు ఫైండ్ ది వాల్యూస్ ఏ బి సి అండ్ దట్ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ expression we get the partial fractions. For example, x minus 1 by x plus 5 whole square into x minus 6 is equal to, this is given function, the fraction. ఫంక్షన్ అని అనొచ్చు, ఫ్రాక్షన్ అనొచ్చు, రేషనల్ ఫంక్షన్ ఆర్ రేషనల్ ఫ్రాక్షన్, ఏ విధంగానే మీరు పలకొచ్చు. ఓకే, ఎక్స్ మైనస్ 1 by x plus 5 whole square into x minus 6. We observe that g of x contains, that means f of x by g of x is a rational function. In this rational function, this is g of x, that means this one. అంటే పాలినామియల్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చాడు మాట మనకి. ఫ్యాక్టరైజేషన్ ఇచ్చాడు కాబట్టి టు అబ్జర్వ్ ది ఫ్యాక్టర్స్,
The factors are x plus 5 and x minus 6. The x plus 5 repeated 2 times, x minus 6 repeated 1 time, అంటే x plus 5 whole square, అంటే that means x plus 5 factor 2 times రిపీట్ అయింది. ఇది 1 టైం ఉంది. అప్పుడు కన్సిడరేషన్ ఏంటి? మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా a by x plus 5 ప్లస్ b by x plus 5 whole square ప్లస్ c by రిమైనింగ్ ఫ్యాక్టర్ అన్నమాట x minus 6. ఈ విధంగా మనం రాసుకుని టు ఫైండ్ ది a value, b value, c value, that value substituting in this equation, in this expression. Okay, suppose a is equal to 1 by x plus 5, b is equal to 2 by x plus 5 whole square, plus c is equal to 3 by x minus 6. These are the partial fractions of given rational fraction. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ మనం సింప్లిఫై చేసామనుకోండి, we get this one. అంటే 1 కెన్ బి రిటన్ యాజ్, మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్లో, 1 కెన్ బి రిటన్ యాజ్ 1/2 ప్లస్ 1/2. దీస్ 2 ఆర్ ది పార్షల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ 1. సిమిలర్లీ ఇవన్నీ కూడా సమ్మేషన్ చేస్తే ద సమ్మేషన్ ఆఫ్ దీస్ 3 పార్షల్ ఫ్రాక్షన్స్ వీ గెట్ ది గివెన్ రేషనల్ ఫ్రాక్షన్. దట్ ఈస్ చెకింగ్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలాగే చేస్తామన్నమాట. మీకు ఈ ప్రతి మెథడ్కి కూడా నేను సింప్లెస్ట్ మెథడ్ కూడా చెప్తాను, కానీ ఆ సింప్లెస్ట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ ఎగ్జామినేషన్లో చేయకూడదు. అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసే మెథడ్ చెప్తాను. అవి ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ టైప్లో ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్లో మటుకు చేయకూడదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే ఉపయోగించాలన్నమాట. అవి లాస్ట్లో మొత్తం క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత, ఒక మెథడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మెథడ్ మీద నీకు చెప్పడం జరుగుతుంది అనమాట. అవి మటుకి డోంట్ యూజ్ ఇన్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్, ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే మనం ఉపయోగించాలి. ఓకే, సో దిస్ ఈజ్ మెథడ్ 2. వాట్ ఈజ్ మెథడ్ 1? మెథడ్ 1, f of x by g of x is a rational function. g of x contains non-repeated linear factors. That is method 1. Method 2, f of x by g of x is a rational function. g of x contains repeated linear factors. అంటే g of xలో g of x పాలినామిల్ ఇచ్చినప్పుడు అందులో ఫ్యాక్టర్స్ కడితే కనుక ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే కనుక రిపీట్ అవుతాయి అన్నమాట. రిపీట్ అయినప్పుడు కన్సిడరేషన్ ఈ విధంగా తీసుకోవాలి. దిస్ ఈజ్ మెథడ్ 2. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ మెథడ్ 3. దెర్ ఆర్ 5 మెథడ్స్. Now I am going to explaining method 3. So the method 3 says that, what is method 3? Method 3 means f of x by g of x is a rational function. In this rational function, g of x contains non-linear factors. That means g of x contains irreducible factors. That means irreducible factors means a factor of the form ax square plus bx plus c. That type of factors are called non-linear factors. That means the discriminant less than 0. Discriminant less than 0 అయితే కనుక ఆ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం ఏమనుకున్నాం, నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్. దట్ ఈస్ అనదర్ నేమ్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. అంటే ఇర్రెడ్యూసిబుల్ మీన్స్ వాటిని మనం రెడ్యూస్ చేయలేం. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషనే, దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేయలేం అన్నమాట. అంటే చేస్తే కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. అవి మరి పార్షల్ ఫ్రాక్షన్స్ డిపెండ్స్ ఆన్ రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ రూట్స్ రాకూడదు అన్నమాట. అందుకని మనం స్ప్లిట్ చేయలేం కాబట్టి అటువంటి ఫ్యాక్టర్స్ మనం ఏమన్నామంటే కనుక ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. అంటే లీనియర్ ఫ్యాక్టర్స్ కింద మనం డికంపోజిషన్ చేయలేకపోతే కనుక దట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ non-linear factors or irreducible factors. Okay, so in this method, f of x by g of x contains non-linear factors and linear factors. అంటే g of x ఎలా ఉంటుందంటే కనుక నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్, ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేం. ఇది లీనియర్ ఫ్యాక్టర్. ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఎగ్జిస్ట్ అయినప్పుడు కన్సిడరేషన్ ఏంటంటే కనుక సపోజ్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయితే కనుక, అంటే ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఉంటే కనుక కన్సిడరేషన్ ఏఎక్స్ ప్లస్ బి బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ సి బై ఎక్స్ మైనస్ టీ. మీరు ఇక్కడ ఒక డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ దట్ డిఫరెన్స్? ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ వస్తే రెండు అన్నోన్ వాల్యూస్ని ఎక్స్ తోటి కాంబినేషన్తో తీసుకోవాలి. అంటే ఏఎక్స్ ప్లస్ బి కింద తీసుకోవాలన్నమాట. ఏఎక్స్ ప్లస్ బి బై ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ప్లస్ లీనియర్ ఫ్యాక్టర్ వస్తే మనం మెథడ్ 1 మెథడ్ 2 ఎలా చేసాం, మామూలుగా లీనియర్ ఫ్యాక్టర్ వస్తే కనుక ఒక అన్నోన్ వాల్యూ సి బై ఎక్స్ మైనస్ టీ. టు ఫైండ్ ది అన్నోన్ వాల్యూస్ ఏ బి సి, ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ది పార్షల్ ఫ్రాక్షన్. దీస్ 2 ఆర్ ది పార్షల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ దిస్ వన్. ఏంటి ఇందులో మెథడ్ 3 సేస్ దట్ g of x కంటైన్స్ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్స్. అంటే నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ కంటైన్ చేస్తుంది, లీనియర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆ విధంగా ఉంటే కనుక దీన్ని మనం ఏమంటామంటే కనుక ఈ మెథడ్ని ఇర్రెడ్యూసిబుల్ మెథడ్ అని కూడా అనొచ్చమాట.
ఓకే, ఈ టైప్ ఆఫ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు కన్సిడరేషన్ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఏఎక్స్ ప్లస్ బి బై ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ దిస్ ఈజ్ లీనియర్ ఫ్యాక్టర్ సి బై ఎక్స్ మైనస్ టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద. ఓకే, 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు, హియర్ వీ అబ్జర్వ్ దట్ దిస్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1కి మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేకపోతున్నాం, అందుకే దీన్ని ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అన్నాం లేదా నాన్ లీనియర్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, దీన్ని రెడ్యూస్ చేయలేకపోతున్నాం కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేయలేం కాబట్టి కన్సిడరేషన్ ఎలా ఉంటుందంటే ఏఎక్స్ ప్లస్ బి బై పైన చెప్పుకున్నట్టుగా అనమాట, ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇది లీనియర్ ఫ్యాక్టర్ అంటే సి బై అన్నోన్ వాల్యూ సి బై ఎక్స్ మైనస్ 6. ఈ విధంగా కన్సిడర్ చేసుకుని మనం అంటే ప్రాబ్లమ్స్ అన్ని మెథడ్ 3లో ఎలా ఉంటాయి, ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట డినామినేటర్లో. ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ విధంగా కన్సిడర్ చేసుకుని ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేది. సబ్స్టిట్యూట్ చేస్తే దీస్ టూ ఆర్ ది పార్షల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ రేషనల్ ఫ్రాక్షన్. ఈ విధంగా మనం కన్సిడర్ చేయాలి. ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏబీసీలు అనేది మీకు ప్రాబ్లంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుని కన్సిడరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మెథడ్ 1కి ఏ విధంగా కన్సిడర్ చేసుకున్నాం, మెథడ్ 2కి ఏ విధంగా కన్సిడర్ చేసుకున్నాం, మెథడ్ 3కి ఏ విధంగా కన్సిడర్ చేసుకున్నాం, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే, అది కొంచెం బేసిక్స్ అన్నీ మనకు తెలిస్తే కనుక ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం తెలిస్తే కనుక ఇవి చాలా సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఈ విధంగా మనం మెథడ్ 3లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఫార్మేట్లో ఉంటాయన్నమాట. ఎలా ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ అండ్ లీనియర్ ఫ్యాక్టర్స్. సింపుల్గా జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. ఓకే, దిస్ ఈజ్ మెథడ్ 3. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మెథడ్ 4. మెథడ్ 4 says that f of x by g of x is a rational function. In this rational function, g of x contains repeated irreducible factors. That means ax square plus bx plus is a irreducible factor or non-linear factor. This factor repeated so many times. 2 times. Suppose f of x by ax square plus bx plus whole square into x minus t. ఇక్కడ irreducible factor 2 times repeat అయింది. అప్పుడు కన్సిడరేషన్ ఏంటి, మనం మెథడ్ 2లో ఎలాగైతే చేసామో లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అయినప్పుడు ఎలాగైతే చేసామో అలాగే నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అయినప్పుడు అంటే రిపీటెడ్ ఫ్యాక్టర్స్ అంటే మనకి మెథడ్ 2లో ఏ విధంగా అయితే కన్సిడర్ చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలి. అయితే మెథడ్ 2లో లీనియర్ ఫ్యాక్టర్స్ రిపీట్ అయినాయి, మెథడ్ 4లోకి వచ్చేటప్పటికి ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ రిపీట్ అయినాయి. అక్కడ కన్సిడరేషన్ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ కన్సిడరేషన్, ఏఎక్స్ ప్లస్ బి బై ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ప్లస్ ఏ బి కాన్స్టెంట్స్ వాడేసాం. నెక్స్ట్ కంటిన్యూటీ సి డిఈ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇక్కడ క్యాపిటల్ డి రాద్దాం. ఓకే, సో ఏఎక్స్ ప్లస్ బి బై ఫస్ట్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి బై రిపీటెడ్ దట్ ఫస్ట్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్, దట్ మీన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకా మిగిలిపోయినటువంటి లీనియర్ ఫ్యాక్టర్ మిగిలింది ఈ. అంటే మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, లీనియర్ ఫ్యాక్టర్కి ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలి, నాన్ లీనియర్ ఫ్యాక్టర్కి ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. లీనియర్ ఫ్యాక్టర్ వస్తే కనుక సింగిల్ అన్నోన్ వాల్యూ, ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ వస్తే కనుక కాంబినేషన్ ఆఫ్ 2 కాన్స్టెంట్స్, కాంబినేషన్ ఆఫ్ 2 అన్నోన్ వాల్యూస్ విత్ వేరియబుల్ ఎక్స్, ఏఎక్స్ ప్లస్ బి బై ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి బై ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ రిపీటెడ్ 2 times ప్లస్ ఇంకా అయిపోయింది. అలా 3 times ఉంటే 3 times రాసుకుని వెళ్తామన్నమాట. కంటిన్యూటీ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్. మన ప్రాబ్లమ్స్లో చూద్దాం వీటిని కేర్ఫుల్, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 6. హియర్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఏ లీనియర్ ఫ్యాక్టర్. Here x square plus x plus 1 is a irreducible factor. This factor repeated 2 times. So our consideration ax plus b by first irreducible factor plus cx plus d by x square plus x plus 1 whole square. Repeated irreducible factor 2 times plus last lo manaki linear factor మిగిలిపోయింది e by x minus 6. అంటే in this method 4 to find the how many unknown values, 5 unknown values a b c d e. ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ we get the partial fractions of given rational fraction. Okay, this is method 4. Next last method 5. Method 5 says that f of x by g of x is a rational function. Rational functions are 2 types. First one is proper rational function, second one is improper rational function. In this method there exists a
rational function, that rational function is improper rational function. For example, f of x by g of x, x cube by x minus 1 into x minus 2. We observe that what is the degree of numerator of the polynomial? Polynomial అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? 3. డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 2. అంటే న్యూమరేటర్లో డిగ్రీ ఎక్కువగా ఉంటే డినామినేటర్లు తక్కువగా ఉంటే కనుక దట్ టైప్ ఆఫ్ రేషనల్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఇంప్రాపర్ రేషనల్ ఫంక్షన్ అని మనం డెఫినేషన్స్లో చెప్పుకున్నాం. అలాగే ఈక్వల్గా కూడా ఉండొచ్చు. డిగ్రీ 2 ఎక్స్ స్క్వేర్ 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 2 ఈక్వల్గా ఉంది. డిగ్రీ ఈక్వల్గా ఉండి డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అలా ఉన్నా కూడా డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అలా ఉన్నా కూడా అవి ఇంప్రాపర్ రేషనల్ ఫంక్షన్స్ ఇండికేట్ చేస్తాయి. అంటే మనకి మెథడ్ 5లో ఇంప్రాపర్ రేషనల్ ఫంక్షన్స్ ఇస్తాడనమాట. అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కనుక పైన న్యూమరేటర్లో పాలినామియల్కి డిగ్రీస్ ఎక్కువగా ఉంటాయి, లేదా న్యూమరేటర్లో డినామినేటర్లో పాలినామియల్స్ డిగ్రీ ఈక్వల్గా కూడా ఉండొచ్చు. అలా ఉన్నటువంటి రేషనల్ ఫంక్షన్స్ని ఎలా చేయాలంటే కనుక టు రిసాల్వ్ ది పార్షల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ బై యూజింగ్ డివిజన్ అల్గారిథం థియరమ్. సో మెథడ్ 5 ఈజ్ స్పెషల్ కేస్. దట్ మీన్స్ in this method 5 the rational function f of x by g of x is a improper fraction. Okay, there are two types of fractions, proper fraction and improper fractions. Okay, in this method 5 f of x by g of x exists improper fraction. That means the degree of numerator is greater than or equal to ద డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామియల్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉండి లేదా సమానంగా ఉన్న దేనికి డినామినేటర్లో ఉన్నటువంటి డిగ్రీకి. అంటే ద కంపారిజన్ బిట్వీన్ డిగ్రీస్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్. న్యూమరేటర్లో డిగ్రీ ఎక్కువగా ఉండి డినామినేటర్లో తక్కువగా ఉంటే కనుక దట్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ ఇన్ డెఫినేషన్స్ ఇన్ ప్రీవియస్ క్లాస్. ఓకే, ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ 1 into x minus 2, 2x square plus 5 by x plus 7 into x plus 9, డిగ్రీ 3. డిగ్రీ కింద డినామినేటర్లో x into x x స్క్వేర్, పైన డిగ్రీ ఎక్కువగా ఉంది కింద డిగ్రీ తక్కువగా ఉంది. దిస్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ డిగ్రీ 2, హియర్ x into x x స్క్వేర్ డిగ్రీ 2, డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇన్ దిస్ మెథడ్ రేషనల్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏ ఫార్మేట్లో ఉంటాయి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఉంటాయి అన్నమాట. అంటే దట్ మీన్స్ in this method 5 f of x by g of x is a improper fraction. అంటే మెథడ్ 5లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏ ఫార్మేట్లో ఉండాలి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఫార్మేట్లో ఉండాలి. మరి హౌ టు రిసాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఇంప్రాపర్ రేషనల్ ఫంక్షన్స్? బై యూజింగ్ డివిజన్ అల్గారిథం థియరమ్. అది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన తర్వాత చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని మీద ప్రాబ్లం చేస్తూ అప్పుడు మీకు డివిజన్ అల్గారిథం థియరమ్ ఎలా అప్లై చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మన 8th క్లాస్లో మనం చేసినయే. ఒక పాలినామియల్ ఇంకో పాలినామియల్ పెట్టి డివైడ్ చేయటం మేడం. ఒక పాలినామియల్ ఇంకో పాలినామియల్ పెట్టి డివైడ్ చేయడం రాకపోతే కనుక మనకు 8th క్లాస్లో చూస్తే కనుక అక్కడ 8th క్లాస్లో పాలినామియల్స్ అని ఉంటుంది, డివిజన్ ఆఫ్ పాలినామియల్స్. అవి ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు మెథడ్ 5. ఓకే, ఈ మెథడ్ 5 చేయాలంటే కనుక 4 మెథడ్స్ బాగా చేస్తే మెథడ్ 5 వచ్చేసినట్టే. ఓకే, 5 మెథడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేయాలనేది, థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గివెన్ రేషనల్ ఫ్రాక్షన్ ఈజ్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టెస్ట్ చేసుకోవాలి. మీకు ఇందులో మామూలుగా రిసాల్వ్ పార్షల్ ఫ్రాక్షన్స్ అనే ప్రాబ్లమ్ వదిలేస్తాడు. ఫస్ట్ చెక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్ ఆర్ నాట్. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ రేషనల్ ఫంక్షన్ ఇచ్చేస్తాడు మీకు. అందులో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి ప్రాపర్, ఇంప్రాపర్. ప్రాపర్ ఎలా టెస్ట్ చేయాలి? రేషనల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు కంపేర్ చేయాలి. ద డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ద డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామియల్ యొక్క డిగ్రీ తక్కువగా ఉండి డినామినేటర్లో యొక్క పాలినామియల్ డిగ్రీ ఎక్కువగా ఉంటే కనుక దిస్ ఈజ్ ప్రాపర్ ఫ్రాక్షన్. In this proper fraction there are 4 methods. That means in this proper fraction there are 4 methods. F of x by g of x. G of x contains non-repeated linear methods. That is method 1. G of x contains non-repeated linear factors. Next method 2. G of x contains repeated linear factors. ఆల్రెడీ మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4, మెథడ్ 5 చెప్పుకుంటూ వెళ్ళాను. 4 మెథడ్స్ ప్రాపర్ ఫ్రాక్షన్స్లో ఉంటాయి, ఒకే ఒక మెథడ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ మెథడ్, ఇన్ ద సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్. మళ్ళీ ఫస్ట్ చెక్ ఇట్. నెక్స్ట్ టు అబ్జర్వ్ దట్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ వెదర్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్, నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్, రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్, నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ రిపీటెడ్ నాన్
linear factors, method 1. G of x contains repeated linear factors, method 2. G of x contains non-repeated irreducible factors, method 3. G of x contains repeated reducible factors, method 4. సో ఒక్క ప్రాపర్ ఫ్రాక్షన్స్లోనే 4 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఫస్ట్ మనకి ప్రాబ్లం ఇచ్చిన వెంటనే టు చెక్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్. సపోజ్ అది ఇంప్రాపర్ అయిందనుకోండి, దట్ మీన్స్ ఇంప్రాపర్ చెకింగ్ ఎలాగా, ద డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క డిగ్రీ ఎక్కువగా ఉండి డినామినేటర్లో ఉన్నటువంటి పాలినామిల్ యొక్క డిగ్రీ తక్కువగా ఉంటుంది, అది మెథడ్ 5 అన్నమాట. అప్పుడు వెంటనే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఈ మెథడ్స్ ఏమీ పనిచేయాలి. బై యూజింగ్ డివిజన్ అల్గారిథం థియరం. ఆ డివిజన్ అల్గారిథం థియరం అప్లై చేసిన తర్వాత అప్పుడు అందులో ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది మీకు అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు వాటిని అక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా డివిజన్ అల్గారిథం థియరం అప్లై చేసి అప్పుడు మనం ఏం చేయాలి అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద ఏ విధంగా రిసాల్వ్ చేయాలని అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ మొత్తం 5 మెథడ్స్లో జరుగుతాయి అన్నమాట. 5 మెథడ్స్ మీద చక్కగా 5 ప్రాబ్లమ్ చేసుకుంటే చాలు, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. కానీ ప్రతి మెథడ్కి కూడా నేను 3 or 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క దానికి 4 ప్రాబ్లమ్ చేసుకుని 5 into 4 20 ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒక 10 to 15 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీకు దీని మీద అసైన్మెంట్ ఇస్తాను. అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయగలిగండి. ఫస్ట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ మెథడ్ 1. ఈరోజు మీకు మెథడ్ 1 స్టార్ట్ చేస్తాను. మెథడ్ 1లో ఒక ప్రాబ్లం ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆ మెథడ్ 1లో మనం ఒక 4-5 ప్రాబ్లమ్స్ చేసుకున్నాం అనుకోండి, మెథడ్ 2 సిమిలర్గా ఉంటుంది. మెథడ్ 3 కనుక బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి, మెథడ్ 4 సిమిలర్గా ఉంటుంది. అంటే మెథడ్ 1 వస్తే మెథడ్ 2 ఈజీగా వస్తుంది, మెథడ్ 3 వస్తే మెథడ్ 4 ఈజీగా వస్తుంది. ఈ 4 మెథడ్స్ బాగా వస్తే కనుక 5th మెథడ్ ట్రివియల్. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 1. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఇన్ method 1. Okay, method 1 says that f of x by g of x is a rational fraction. First observe that, first which is proper or improper, check it. Yes, in the numerator the degree of numerator polynomial is 1, degree is 1, that means numerator degree anta 1. Next, denominator degree x into x, x square 2, x square, that means degree is 2. So 1 by 2 is a proper fraction. That means degree of f of x less than degree of g of x. This condition satisfies. Okay, so the given rational function is proper function or proper fraction. What is the method 1 says that g of x contains non-repeated linear factors. అంటే జీ ఆఫ్ ఎక్స్లో మనకి ఎలా ఉన్నాయి, ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఉంటే కనుక మనకి కన్సిడరేషన్ ఏంటి చూసుకుని దాని ప్రకారం సింప్లిఫై చేసిన ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నేను ఆల్రెడీ ఐ టోల్డ్ దట్ ఇన్ మెథడ్ 1 వాట్ ఈస్ ది కాన్సెప్ట్. సో ద గివెన్ రేషనల్ ఫ్రాక్షన్ ఈజ్ x minus 4 by x minus 2 into x minus 3 is equal to g of x contains non-repeated linear factors. Non-repeated linear factors ఉంటే మన కన్సిడరేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ అన్నోన్ వాల్యూ బై ఫస్ట్ లీనియర్ ఫ్యాక్టర్ ప్లస్ సెకండ్ అన్నోన్ వాల్యూ బై సెకండ్ లీనియర్ ఫ్యాక్టర్, ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. దీన్ని మనం 1 కింద ట్రీట్ చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఏ బై first linear factor plus b by second linear factor. Next, by simplification we get the values a and b. ఇదంతా సింప్లిఫై చేస్తే కనుక మనకి వాల్యూస్ వస్తాయి, ఏ వాల్యూ బి వాల్యూ వస్తాయి. అవి తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు సింపుల్ ప్రాసెస్లో ప్రాక్టీస్ చేస్తాను. ఈ మెథడ్ 1లో ఈ విధంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే చేయండి. అంటే దట్ ఈక్వల్ టు x minus 4 by x minus 2 into x minus 3 is equal to a into x minus 3, a into x minus 3. This is cross multiplication method. Okay, b into x minus 2, b into x minus 2 by x minus 2 into x minus 3, x minus 2 into x minus 3. Okay, what is the process? By cross multiplication, a into x minus 3 plus b into x minus 2 by x minus 2 into x minus 3. In this LHS, RHS, this is cancelled, denominator is cancelled. We get x minus 4 is equal to a into x minus 3 plus b into x minus 2. This is equation number 2. I want a value and b value. Put here x minus 2 is equal to 0. Put x minus 2 is equal to 0. Therefore, x is equal to 2.
Put x is equal to 2 in this equation. So 2 implies x means 2. 2 minus 4 is equal to a into 2 minus 3 plus b into 2 minus 2. That means x minus 2 is equal to 0. That means total right here x minus 2 is equal to 0. So 2 minus 4 means minus 2 is equal to a into minus 1 plus 0. 0 into something 0, that equal to minus 2 is equal to minus a, minus cancel, a is equal to 2. So we get the value a. ఎలా వచ్చింది ఏ వాల్యూ? నేను ఏం చేశాను ఇక్కడ x మైనస్ 2ని 0 కింద కన్సిడర్ చేసుకున్నాను. అప్పుడు x వాల్యూ వచ్చింది. x మైనస్ 2 is equal to 0. Put x is equal to 2. In this is the x value substituting in this equation number 2. 2 implies 2 minus 4 is equal to a into 2 minus 3 plus b into this value is equal to 0. By simplification you get minus 2 is equal to minus a. A is equal to both sides minus cancel అయిపోయింది. a is equal to 2. Next, put x minus 3 is equal to 0. Put x minus 3 is equal to 0. Therefore x is equal to 3. 2 implies x ఉన్న చోట 3 రాయాలి. That equal to 3 minus 4 is equal to a into what is the value of x minus 3? X minus 3 is equal to 0. 0 plus b into what is the value of x? 3. 3 minus 2. That equal to minus 1 is equal to 0 plus b into 1. Minus 1 is equal to b. Therefore b is equal to minus 1. సో అన్నోన్ వాల్యూస్ రెండు ఉన్నాయి, రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి రెండు అన్నోన్ వాల్యూస్ వస్తాయి. ఆ రెండు అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు minus 1. సో దీస్ టూ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1 implies what that equal to x minus 4 by x minus 2 into x minus 3 is equal to what is a? A is equal to 2 by x minus 2 plus what is b? B is equal to minus 1 by x minus 3. Problem is over. Okay, so 2 by x minus 2 comma minus 1 by x minus 3, these are the partial fractions of given rational fraction. Partial fraction, what is the definition of partial fraction? A fraction, a rational function can be expressed as 2 or more proper fractions. Each fraction is called partial fractions. సో ఈ రెండింటిని కూడా మనం ఏమంటామంటే 2 by x minus 2 minus 1 by x minus 3, these two are called partial fraction. దీనికి మనకి partial fractions మనకి చెకింగ్ whether the problem is right or wrong by simplification this one. ఇందాక మనం LCM చేసాం 2 into x minus 3 plus minus 1 into x minus 2. By simplification we get this one. అంటే వెరిఫికేషన్ అనమాట. అంటే మన ప్రాబ్లం కరెక్ట్గా చేసేమో లేదనేది ఇదంతా కూడా ఎల్సిఎం తీసుకుని సింప్లిఫై చేస్తే కనుక ఈ ఫ్రాక్షన్ రావాలన్నమాట. వస్తే కనుక దీస్ టూ ఆర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ రేషనల్ ఫంక్షన్. Okay, this is the working process of to resolve the partial fractions when f of x by g of x contains non-repeated linear factors. మనకి f of x by g of x ఇచ్చినప్పుడు g of x non-repeated linear factors ఉంటే ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. దిస్ ట్రీట్ యాజ్ 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు -1. ఈ మెథడ్ 1లో మీకు షార్ట్ కట్ మెథడ్లో చేస్తుంది అనమాట. ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది బై ఇది ఇంటూ ఇది, ఈ విధంగా చేయండి. నెక్స్ట్ రేపు టుమారో నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే కనుక ఇదే ప్రాబ్లమ్ని ఇంకో విధంగా కూడా చేసి చూపిస్తాను అనమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ఫస్ట్ మెథడ్లో ఒక ప్రాబ్లం కంప్లీట్ అయింది. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.